రీసెంట్గా 4th ఎడిషన్ ఆఫ్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్ టాటా ట్రస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారు. అసలు ఇండియా జస్టిస్ రిపోర్ట్లో ఏం చూస్తారు? రాష్ట్రాల్లో పోలీసింగ్ ఎలా ఉంది, పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది, జస్టిస్ డెలివరీ ఎలా ఉంది, ప్రిజన్ జైల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, వీటితో పాటు లీగల్ ఎయిడ్ సపోర్ట్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారనమాట. ఈ 4th ఎడిషన్లో మనం ఒక వినూత్నమైన అంశం గమనించవచ్చు. అదే సౌత్ ఇండియన్ స్టేట్స్, దక్షిణాది రాష్ట్రాలు చాలా చక్కగా పర్ఫామ్ చేశాయి. కర్ణాటక ఇండియా జస్టిస్ రిపోర్ట్లో టాప్లో వచ్చింది. ఏదైతే లార్జ్ అండ్ మీడియం సైజ్ స్టేట్స్లో కర్ణాటక టాప్లో వచ్చింది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో జస్టిస్, పోలీసింగ్, ప్రిజన్ మేనేజ్మెంట్ చాలా వర్స్ట్గా ఉందంట. తెలంగాణ చాలా మెరుగుపడింది. లాస్ట్ రిపోర్ట్లో తెలంగాణ పొజిషన్ 11వ ర్యాంక్ ఉంటే ప్రస్తుతం 3వ ర్యాంకులోకి వచ్చింది. లార్జ్ అండ్ మీడియం సైజ్, మిడ్ సైజ్ స్టేట్స్లో తెలంగాణ స్థాయి బాగా పెరిగిపోయిందనమాట. అంటే 11వ స్థానం నుంచి 3వ స్థానానికి వచ్చేసింది తెలంగాణ. అదేవిధంగా ఈ జస్టిస్ రిపోర్ట్ అనేది రిపోర్ట్లో కర్ణాటకలో చాలా స్ట్రాంగ్గా జస్టిస్ డెలివరీ కానీ ముఖ్యంగా పోలీసింగ్, ప్రిజన్ మేనేజ్మెంట్ బాగుందంట. ముందుగా మనం చూస్తే కనుక జస్టిస్ అంటే ప్రజలకి సత్వర న్యాయం అందాలంటే, ప్రజలకు మంచి జరగాలంటే, ప్రజలు ధర్మాన్ని నమ్మాలంటే 4 కీ పిల్లర్స్ ఉంటాయి. అదే పోలీస్, ప్రిజన్స్, జ్యుడిషియరీ మరియు లీగల్ ఎయిడ్. ఇవన్నీ చూసుకుని పెద్ద స్టేట్స్, మిడ్ సైజ్ స్టేట్స్ని ఒక రకంగా, చిన్న సైజ్ స్టేట్స్ని ఇంకొక క్రైటీరియాలో పెట్టి చూశారనమాట. దీనిలో ఆ రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ ఎలా ఉంది, త్వరితగతంగా జస్టిస్ డెలివరీ ఎలా జరుగుతుంది, వీటన్నిటి మీద చాలా రీసెర్చ్ చేశారనమాట. అంటే ఏ రాష్ట్రాలు క్రైమ్ ఫైటింగ్లో, అంటే నేరాలు జరిగిన వెంటనే రెస్పాండ్ అవుతున్నాయి, వెంటనే వాళ్ళని శిక్ష తీసుకొస్తున్నాయి, లేదా నేరాలు చేసి వాళ్ళు ఇంకా దర్జాగా రోడ్ల మీద తిరుగుతున్నారా, ఇవన్నీ చూసి టాటా ట్రస్ట్ వాళ్ళు 2019 నుంచి కూడా ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనేది స్టార్ట్ చేశారనమాట. దీనిలో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఈసారి చాలా బాగా, అంటే దక్షిణాది రాష్ట్రాల్లోనే గుండాయిజం, రౌడీజం బాగా తగ్గి జస్టిస్ డెలివరీ ఫాస్ట్గా జరుగుతుందంట, పోలీసింగ్ బెటర్గా ఉందంట. టాప్లో కర్ణాటక వచ్చింది, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ వచ్చింది, 3వ స్థానంలో తెలంగాణ, 4వ స్థానంలో కేరళ, 5వ స్థానంలో తమిళనాడు అనమాట. అయితే వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా వెస్ట్ బెంగాల్ ఉంది. పెద్ద స్టేట్స్లో, అదేవిధంగా మిడ్ సైజ్ స్టేట్స్లో వెస్ట్ బెంగాల్ కంటే కూడా, అంటే వెస్ట్ బెంగాల్ వర్స్ట్ పర్ఫామ్, కాస్త వెస్ట్ బెంగాల్ కంటే తక్కువ వర్స్ట్, అంటే కొంచెం వెస్ట్ బెంగాల్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసింది. అంటే వర్స్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్లో నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి. యూపీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, రాజస్థాన్, ఈ రాష్ట్రాలన్నీ కూడా కాస్త వర్స్ట్గా పర్ఫామ్ చేశాయి అనమాట. జస్టిస్ డెలివరీ, పోలీసింగ్, వీటిలో రౌడీ షీటర్లు కానీ, క్రైమ్ రేట్స్ కానీ, దాంతోపాటు జస్టిస్ డెలివరీ, లీగల్ ఎయిడ్, వీటన్నిటిలో కూడా ఈ రాష్ట్రాలు చాలా వెనకబడి ఉన్నాయంట. ఇంకా మామూలుగా పీపుల్ టు పోలీస్ రేషియో, అంటే పాపులేషన్ టు పోలీస్ రేషియో గమనిస్తే కనుక ఐడియల్గా ఎంతమంది ఉండాలి, అంటే ఎంతమంది జనాభాకి పోలీసులు ఎంతమంది ఉండాలి అనే దాని మీద ఒక లెక్కే ఉందన్నమాట. జనరల్గా భారతదేశంలో అయితే ప్రతి 1,00,000 మంది జనాభాకి 155 మంది పోలీసులు ఉన్నారు. కానీ ఐడియల్గా అయితే అంటే ఎంతమంది ఉండాలంటే ప్రతి 1,00,000 మంది జనాభాకి 197.5 మంది పోలీసులు ఉండాలన్నమాట. అదేవిధంగా మనం చూస్తే బీహార్లో చాలా తక్కువ పోలీసులు ఉన్నారంట. అంటే పాపులేషన్ టు పోలీస్ రేషియో చాలా తక్కువ ఉందన్నమాట. జస్టిస్ ఇండికేటర్స్లో చూసుకుంటే కనుక రాజస్థాన్, కేరళ, మధ్యప్రదేశ్లో జస్టిస్ డెలివరీ ఈ మధ్యకాలంలో కొంచెం బెటర్ అయిందంట. అదేవిధంగా ఒరిస్సా, జార్ఖండ్లో ప్రిజన్స్, జైలు కాస్త బెటర్ అయ్యాయంటే ఈ మధ్యకాలంలో. దాంతోపాటు అండర్ ట్రయల్స్ బాగా పెరిగిపోయారంట. అండర్ ట్రయల్స్ అంటే ఎవరైతే విచారణ ఖైదీలు ఉన్నారో, ఎవరికైతే ఇంకా ట్రయల్ కంటిన్యూ అవుతుందో వాళ్ళ ప్రిజనర్స్ బాగా పెరిగిపోయారు. జైల్స్లో జనాలు బాగా పెరిగిపోయారంట. దాంతోపాటు లీగల్ ఎయిడ్, అంటే న్యాయ సలహా, ఉచిత న్యాయ సలహా, లీగల్ ఎయిడ్ సపోర్ట్ హర్యానాలో 2022 కంటే ఇప్పుడు చాలా మెరుగుపడిందంట. అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, అంటే జస్టిస్ డెలివరీలో, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో గవర్నమెంట్ ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతుందో, రాష్ట్రాలు ఏదైతే డబ్బులు ఖర్చు పెడుతున్నాయో దానిలో సింహభాగం, లైన్ షేర్ అనేది శాలరీస్కి వెళ్తున్నాయి. క్రిమినల్ జస్టిస్ డెలివరీ సిస్టంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి డబ్బులు పెద్దగా వెళ్ళట్లేదన్నమాట. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా కేవలం జీతాలే ఇస్తున్నారు. ప్రాపర్ ట్రైనింగ్ లేదు, క్వాలిటీ పోలీసింగ్ లేదు, జస్టిస్ డెలివరీ సిస్టంలో అడాప్ట్నెస్, అంటే ఫాస్ట్నెస్ లేదు, క్విక్నెస్ లేదు, స్కిల్ లేదనమాట. దాంతో సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్కి ప్రెల్యూడ్, అంటే ఇంట్రడక్షన్ రాశారో, రివ్యూ రాశారో, ఆయన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ఒక మాట అన్నారనమాట. లీడర్స్ విత్ ఇన్ ద జ్యుడిషియరీ, గవర్నమెంట్ అండ్ సివిల్ సర్వీసెస్ మస్ట్ బి విల్లింగ్ టు ఛాంపియన్ ద చేంజ్, టేక్ రిస్క్స్ అండ్ ఛాలెంజ్ ద స్టేటస్ కో. ఎవరైతే జ్యుడిషియరీలో, గవర్నమెంట్లో, సివిల్ సర్వీసెస్లో నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళు మార్పుకి శ్రీకారం చుట్టాలి, వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి, వాళ్ళు స్టేటస్ కో, అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్ని మేము మారుస్తాం అన్నట్టు ఉండాలన్నమాట. అండ్ క్విక్ జస్టిస్ డెలివరీ,
రిఫార్మ్స్ ఇన్ జస్టిస్ డెలివరీ సిస్టమ్. న్యాయ వ్యవస్థలో మార్పులు అనేవి సొసైటీ నుంచి డిమాండ్ రావాలి, సోషల్ డిమాండ్ అవ్వాలి. ఇట్ మస్ట్ బికమ్ ఏ సోషల్ డిమాండ్ అని చెప్పారనమాట. అంటే న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయి మార్పులు రావడం అనేది సమాజం నుంచి ప్రజలు ప్రశ్నించాలి న్యాయ వ్యవస్థ అని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. ఓవరాల్గా ఇండియా జస్టిస్ రిపోర్ట్లో ఏ రాష్ట్రాల్లో త్వరితగతంగా క్రైమ్ కానీ, జస్టిస్ కానీ, ముఖ్యంగా లీగల్ ఎయిడ్ సపోర్ట్ కానీ, పోలీసింగ్ కానీ ఎలా ఉన్నాయో పూర్తి స్థాయిలో అంచనా వేసి, పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు టాటా ట్రస్ట్ వాళ్ళు. క్రిమినల్ జస్టిస్ డెలివరీ సిస్టమ్కి ఎకనమిక్ డెవలప్మెంట్కి చాలా పెద్ద సంబంధం ఉంది. ఎక్కడైతే జస్టిస్ డెలివరీ ఫాస్ట్గా ఉంటుందో, ఎక్కడైతే కోర్టులు, పోలీసులు పనితీరు మెరుగ్గా ఉంటుందో, అక్కడ ఆ రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నమాట. మీరు గమనిస్తే కనుక ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కావచ్చు, మిగతా రాష్ట్రాలు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వీటిలో క్రైమ్ రేట్స్ కానీ, జస్టిస్ డెలివరీ కానీ చాలా డిలే అవుతున్నాయి అనమాట. క్రైమ్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, లీగల్ ఎయిడ్ సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎకనమిక్ డెవలప్మెంట్ అనేది అక్కడ లెథార్జిక్గా, ల్యాక్లస్టర్గా ఉందన్నమాట. అదే మనం గమనిస్తే కనుక సౌత్ ఇండియన్ స్టేట్స్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఇవన్నీ చాలా ఫాస్ట్ పేస్లో మూవ్ అవుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ ప్రజలకి ఇక్కడ నమ్మకం ఉంది జస్టిస్ డెలివరీ సిస్టమ్ మీద. కాబట్టి ఎక్కడైతే క్రైమ్స్ తక్కువ ఉంటాయో, జస్టిస్ డెలివరీ ఫాస్ట్గా ఉంటుందో, పోలీసింగ్ బెటర్గా ఉంటుందో, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా వస్తాయి.